హలో ఆల్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మేము ఇండియానాపోలిస్లో ఉన్న ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే అనే ఒక కార్ రేసింగ్ ట్రాక్ అయితే వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. సో అందులో భాగంగా ఇక్కడికి మేమైతే బయలుదేరాము. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు ఈరోజు. సో అందుకని అక్కడికి రేసింగ్ ట్రాక్ చూద్దామని వెళ్తున్నాము. అక్కడ మనకు రేసింగ్ ట్రాక్ టూర్స్ అని ఉంటాయన్నమాట. సో ఆ టూర్ వెళ్ళి చూద్దామని అయితే ప్లానింగ్. బట్ ఈరోజు గేమ్స్ అయితే ఏమీ లేవు. బట్ ఆ టూర్ అయితే ప్లాన్ చేసుకున్నామన్నట్టయితే చూసుకుంటున్నాము. సో మన రేసింగ్ ట్రాక్లోకి వెళ్ళి అసలు ఎట్లుంది ఏంటి అనేది అయితే వెళ్ళి చూద్దాం పదండి. సో ఇప్పుడు మనము ఇక్కడ మనకు వెళ్ళే రోడ్లో అది మిస్ అయ్యాము, అందుకని యూటర్న్ చేసుకొని వస్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడు మనము ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అయితే లోపలికి తీసుకోవాలి. ఇదే మన ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే అనేది. సో ఇట్లా లోపలికి వెళ్ళిపోయి స్ట్రైట్గా వెళ్తే మనకు ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే అని చూడండి, ఎదురుకి ఆ బిల్డింగ్ ఉంది కదా, అదే మనకు మ్యూజియం అన్నమాట. సో ఇక్కడ మనకు దానికి వెళ్ళే ముందే ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది. సో అక్కడ సెక్యూరిటీ పర్సన్కి చెప్పి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనము పార్కింగ్ చేసుకొని ఈరోజైతే రేస్ ట్రాక్ మనకు టూర్స్ అయితే ఏం లేవన్నారు. బట్ మనము జస్ట్ బయట నుంచి అయితే మనం ట్రాక్ చూసుకొని వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మ్యూజియం కూడా క్లోజ్ ఉంది. రీఓపెన్స్ ఇన్ April 2025 అంట. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు. ఇది కూడా మన బ్యాడ్ లక్. ఈరోజు మనకు మ్యూజియం లేదు, ఏమీ లేదు. చూడండి, మనకు ప్రేక్షకులందరూ కూర్చోనికి సీట్లు అయితే ఎట్లా కట్టి ఉన్నారో. అదేవిధంగా మనము దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అంట. బట్ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా అన్నట్లయితే పెట్టయితే ఉన్నాడు. బట్ దాని దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము ఎంత మటుకు కనిపిస్తుంది ఏందనేది అయితే. రేస్ ట్రాక్ తెలియదు. సో మామూలుగా మనకు ఈ రేస్ ట్రాక్ మీద కార్ స్పీడ్ వచ్చేసి 160 మైల్స్ టు 170 మైల్స్ అట్లా రేంజ్లో వెళ్తుంటాయన్నమాట. సో ఒక్కొక్క ల్యాప్ వచ్చేసి 2.5 మైల్స్ అట్లుంటుంది. ఒక 20 మైల్స్ దానికి ఉంటాయి. సో ఇక్కడ వరకే మనకు లాస్ట్ అంట. చూడండి, ఆ రోడ్లో, చిన్న రోడ్లలో కంచెకు అవతల ఉన్నదన్నమాట ట్రాక్ మనకు. సో ఆ ట్రాక్ మీద కార్స్ వెళ్తాయి. సో జనాలందరూ చూసేదానికి అవన్నీ స్టాండ్స్ అనమాట. సో అది మిడిల్ పాయింట్ మాదిరి, అక్కడ పెద్ద బిల్డింగ్ మాదిరి కనిపిస్తుంది కదా, అది ఒక మిడిల్ పాయింట్ మాదిరి. ఇక్కడ అంబులెన్స్ ఏరియా అవన్నీ ఉన్నది. ప్రేక్షకులకి ఎవరికన్నా బాగాలేకున్నా, అదేవిధంగా డ్రైవర్స్కి ఏమైనా యాక్సిడెంట్లు అయినా ఇమ్మీడియట్గా తీసుకెళ్ళడానికి సో అవన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నమాట. సో కొద్దిగా జూమ్ చేసి దగ్గరికి అయితే పెట్టి చూశాను. సో బాగా కనపడుతుంది అన్నట్టు. చూడండి, ఇది మన ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే అనమాట. మనకు బ్యాడ్ లక్ ఈరోజు మనకు టూర్స్ క్లోజ్ అవ్వడం అనేది. బట్ ఇక్కడ హిస్టరీ చెప్తున్నాడు. 1911లో వీళ్ళు ఫోర్డ్ కార్ని వాడినారంట. చూడండి, అప్పుడు ఇమేజెస్ మాదిరి బ్రాంజ్తో వాటిని చేపించి పెట్టుకున్నట్టున్నారు ఇక్కడ. అదేవిధంగా ఇది ఇక్కడనే పక్కనే మనకు గిఫ్ట్ షాప్ కూడా ఉంది. గిఫ్ట్ షాప్ కూడా వెళ్ళి అయితే చూద్దాము. సో ఇక్కడ గిఫ్ట్ షాప్లో మనకు అన్ని ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వేకి సంబంధించిన సామాన్లు అయితే అమ్ముతున్నారు. క్యాప్స్ కానీ, టీషర్ట్లు కానీ, ఆ చిన్నపిల్లల గౌన్లు కూడా ఉన్నాయి చూడండి. సో అన్నీ టూ మచ్ రేటే ఉన్నాయి. ఏవి తక్కువ అయితే లేవు మనకు. ఆ కార్స్ అవి కూడా $80 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏ మర్చెంటైజ్ తీసుకున్నా టూ మచ్ రేటే ఉంది. బట్ ఇవన్నీ వాళ్ళకు మెమరీస్ కదా. సో జనాలు ఎంతైనా పెట్టి కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ విధంగా అమ్మగలుగుతున్నారు. బట్ వీళ్ళు పిల్లలు ఏవో చూస్తున్నారు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక కాయిన్ మిషన్ అయితే ఉంది. సో వీళ్ళైతే కాయిన్ వాడుతున్నారు దాన్ని. సో అక్కడ ఏంటంటే మనము పెన్నిగిన పెడితే IMS స్పీడ్ మోటార్వే దాని సింబల్ తయారవుతుందంట. సో కిడ్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్. సో వాళ్ళు మొత్తం మీద దాన్ని తయారు చేసినట్టున్నారు. సో అది
వాళ్ళ కాయిన్ గిన పెడితే వాళ్ళకు అది ఎక్స్పాండ్ అయ్యి ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే మాదిరి సింబల్ మాదిరి వస్తుంది చూడండి. సో విదురుకు వచ్చింది చూడండి, అది ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే సింబల్ పెన్నీ మీద. సో ఆ విధంగా అయితే వాళ్ళకు మెమొరీగా అది పెట్టుకున్నారు. సో ఇక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి డ్రెస్సులు కానీ కప్పులు కానీ, టూ మచ్ రేట్ అయితే ఉన్నాయి. మరి $18, $20, $30 అట్లా ఉన్నాయి ప్రతి సామాను. ఇక్కడ మా విదురు విన్నర్కి వేసుకుంటే గొలుసు మాదిరి అది గిఫ్ట్ షాప్లో ఉండే తీసుకొని అయితే వేసుకొని ఫన్గా అయితే ఉన్నాడు. అది గైస్, ఆ విధంగా ఇక్కడైతే మేము ఈరోజు ఎంజాయ్ చేశాము. సో ఇంకా ఏమన్నా మనకు సైట్ కనపడుతుందని జస్ట్ దాని బ్యాక్ సైడ్కి వచ్చి చూస్తున్నాం అనమాట. సో దాని నుంచి వ్యూ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. అది గైస్ మన ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే అయితే. సో దానికి మనకు ఎదురుకే ఒక చిన్న కార్ అయితే రాయితో తయారు చేసి పెట్టున్నారు. సో ఇది కూడా చూసేదానికైతే బ్యూటిఫుల్గా ఉంది. మీకైతే ఇంకా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. థ్యాంక్ యూ, టేక్ కేర్.